జరిగింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 ఏళ్ళు అయిపోయింది సార్. దీంట్లో ఇప్పుడు మనం కొత్తగా 10 జిల్లాలు 33 జిల్లాలు చేయట్లేదు. 33 జిల్లాలను కుదించే కార్యక్రమం రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదించడం అనేది సౌలభ్యమా లేకుంటే దానివల్ల కష్టాలు ఉన్నాయా అది చెప్పండి సార్. అలాగే నేను ఎక్కడ కొత్తగా జిల్లాలు ఏర్పడుతున్నాయని అనలేదు. అన్నట్టు మీకు ఏమైనా అనిపిస్తే నేను నా తప్పేం కాదు. దీన్ని పునర్వ్యవస్థీకరణే అన్నాను. 30 జిల్లాలు ఉంటే లోపం ఏమిటో చెప్పాను. ఒక అసెంబ్లీలో ఉన్న గ్రామాలు 4 జిల్లాలకి అలాట్ అయిపోయి ఉన్నాయి. కొన్ని గ్రామాలు ఓ జిల్లా, కొన్ని గ్రామాలు ఓ జిల్లా. ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఎవరైతే శాసన సభ్యుడు ఉన్నాడో 4 కలెక్టర్లతో మాట్లాడాలి, 4 జిల్లా శాఖ అధికారులతో మాట్లాడాలి, జిల్లా శాఖ అధికారులతో మాట్లాడాలి. సమన్వయం కష్టం, కోఆర్డినేషన్ కష్టం, సమన్వయం కష్టం. వీళ్ళందరికీ కూడా సమ్యక్ దృష్టి, ఒకే దృష్టిలో డెవలప్మెంట్ కష్టం, నిధులు కేటాయింపు కష్టం. అందుచేత ఎవరు మైట్ ఉంటుందో ఓ మైట్ ఉన్న నాయకుడు వీటన్నిటిని పట్టుకెళ్లే రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాము. దాంట్లో ఒకసారి చెప్పండి మల్లయ్య యాదవ్ గారు. సో మరి శ్రీనివాస్ గారు చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? ఒక్క నియోజకవర్గానికి 4 జిల్లాలకు విస్తరించడము. సో మరి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు, కష్టపెట్టిరా ఇన్ని రోజులు మీరు? ఒక్క మండలంలో వేరు గ్రామాలు లేవు. మండలాల వారీగా ఒక మండలంలో 2 మండలాలు ఒక జిల్లాలో ఉంటే ఇంకో మండలాలు 2 మండలాలు వేరే జిల్లాలో ఉన్నాయి. దానివల్ల ఏ జిల్లా హెడ్ క్వార్టర్ ఏ మండలం దగ్గర అవుతే ఆ మండలంలో ఆ జిల్లాని ఇంక్లూడ్ చేయడం చేసిరు. కానీ ఇక్కడ పెద్ద ఇప్పటి వరకు జరిగిన ఇబ్బంది ఎక్కడ జరగలేదు. 10 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరిపాలనలో శాసనసభ్యులకు కానీ ప్రజలకు కానీ ఆ మండల అధికారులకు కానీ ఎవరికి ఎక్కడ ఇబ్బందులు జరిగిన దాఖలాలు లేవు. దాని గురించి ప్రజలు ఎక్కడ డిమాండ్ చేయలేదు, మాకు ఇట్లా మార్చమని చెప్పి కూడా అడగలేదు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కోఆర్డినేట్ చేసుకుంటాడు. వచ్చిన నిధులు ఏంటి, ఎమ్మెల్యే నిధులు వస్తే ఎమ్మెల్యేనే పెట్టుకుంటాడు, ఎంపీ నిధులు వస్తే ఎంపీ ఒక్కడి వాళ్ళు వాళ్ళే ఇది చేసుకుంటారు, లెటర్ పంపించేస్తారు. కలెక్టర్లు చేయాల్సింది ఆ మండల పరిధిలో వచ్చిన వాటికి సంబంధించిన ప్రజాప్రతినిధులు రాసిచ్చిన దాని చేస్తారు. కానీ దీన్ని కేవలం మామూలుగా గ్రామాలు వేరు ఉన్నాయనడానికి అవకాశం లేదు. ఒకటి, కొన్ని చిన్న జిల్లాలు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు యాదాద్రి జిల్లా ఉంది, 2 నియోజకవర్గాలు కావచ్చు. సిరిసిల్ల ఉంది, 1.5 నియోజకవర్గం కావచ్చు. కానీ ఆ రోజు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల వల్ల మనకి కేంద్రం నుంచి కూడా నిధులు ఎక్కువ జనాభా ప్రాతిపదికన రాబట్టుకోవడానికి అవకాశంగా ఉంటుంది, పరిపాలనా సౌలభ్యం కూడా ఉంటుంది, జిల్లా స్థాయి అధికారులందరూ కూడా అక్కడ ఉంటే ప్రజలకు మేలైన సేవ దొరుకుతుంది అనే ఒక ఆలోచనతో చేసిన క్రమమే తప్ప ఇందులో వేరే ఏ రాజకీయ పార్టీకి ఏ ప్రభుత్వానికి ఉన్న పెద్ద దురుద్దేశం లేదు, ప్రయోజనం కూడా లేదు. కానీ ప్రజలకు మేలైన సేవ. ఒకప్పుడు కలెక్టర్ని కలవాలంటే ఎంత ఇబ్బంది ఉండేది. జిల్లా కేంద్రానికి పోతే ఆర్డీఓ కలిసే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి ఏదో వేరే సుదూర ప్రాంతానికి పోయినట్టు బస్సులల్లా లారీలల్లా పోయే పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు కలెక్టర్ కి ఫోన్ చేస్తే ఎటు పోయినా కానీ రేడియస్ ఓ 50-60 కిలోమీటర్ల రేడియస్ లో కలెక్టర్ కూడా ఉన్న 4 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు తిరిగి రాగలుగుతున్నాడు. అక్కడ ఉన్న స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసులో కూడా కూర్చొని మాట్లాడగలుగుతున్నాడు, జనాలు పోయి కలవగలుగుతున్నాడు, ప్రతి సోమవారం టైం ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు మా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలు నిజంగా ఎప్పుడైనా ఒకవేళ కలెక్టర్ని కలవాలనుకుంటే ఆయన ఎక్కడికి పోతాడో తెలియదు, ఏడుంటాడో తెలియదు, కలవాలనుకున్న వాళ్ళకి ఎప్పుడు టైం ఇవ్వగలుగుతుండో తెలియదు. కానీ ఇలా 3 కలెక్టర్లు అయ్యారు. 4 నియోజకవర్గాలకు మా జిల్లా ఉంది, 6 నియోజకవర్గాలకు అక్కడ మామూలుగా నల్గొండ ఉంది. ఇట్లా పరిపాలనా సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ఉండటానికి మేలైంది తప్ప దీంట్లో ఇదేదో మామూలుగా కోడిగుడ్డు మీద ఈకలేరినట్టు మీరు మామూలుగా చిన్న జిల్లాలు చేసి పెద్ద జిల్లాలు దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. ప్రజలేమి ఇప్పుడు తిరస్కరించట్లే, ప్రజలేమి వ్యతిరేక భావం చూపించట్లే. దానివల్ల ప్రజలకు వచ్చిన కష్టము లేదు, నష్టము లేదు. డైవర్ట్ చేయడానికి ఎందుకు? రైట్, ఓకే. ఇప్పుడు చెప్పండి అనలిస్ట్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. కరెక్ట్ గా నేను తప్పకుండా చెప్తానండి. చక్కగా మాట్లాడుకున్నప్పుడు చాలా సుఖంగా కనిపిస్తుంది. కానీ శాస్త్రీయమైన ఆలోచనలో ఆచరణలో ఏంటంటే కలెక్టర్ అక్కర్లేదండి. ఇప్పుడు పరిపాలన అనేది విభజించి కిందకు వచ్చాయి. పరిపాలన అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. పవర్ డిస్ట్రిబ్యూషన్ లో ఎలకేషన్ ఆఫ్ పవర్ లో కలెక్టర్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ మండలాల లెవెల్కి సమస్యలన్నింటినీ కూడా ఆ అధికారులకి అందరూ కూడా పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు, పవర్స్ డెలిగేట్ చేశారు. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ లో మనిషి తన దగ్గరగా బస్సు ఎక్కేసి ప్రయాణించవలసిన పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ లేవు. అందరినీ కూడా శాస్త్రీయమైన పరిపాలన కోసం 17 జిల్లాలు ఇందాక చెప్పారు పరిపాలన. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా చేసినట్టయితే
చక్కగా ఉంటుంది. ఎందుకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, కోఆర్డినేషన్ బాగుంటుంది, అధికారులందరూ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటారు. పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రామాలకు వస్తున్న నిధులు కానీ, మీకు రైట్. ఓకే 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 శ్రీనివాస్ గారు, ఓకే 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 శ్రీనివాస్ గారు చెప్పండి సార్. లేదు, ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు అడ్వకేట్ గా. అంచేత మీకు కేంద్రం దగ్గర నుంచి డైరెక్ట్ గా గ్రామాలకి ఏ రకమైన అనుసంధానం కావాలో, డిస్ట్రిక్ట్ అనేది పార్లమెంట్ నియోజకవర్గం ఒక యూనిట్ అయితే, గతంలో 10 ఉన్నాయి, ఇప్పుడు కూడా 10 ఉంచమని నేను చెప్పట్లా. 30 చేశారు కాబట్టి 30 అలా ఉంచమని చెప్పట్లా. అసలు 29 అనుకుంటే పాపం గెతవాల రాణి గారు, డికే అరుణ గారు డిమాండ్ చేశారంటే ఒక మహిళ అడిగేది కదా, ఓ జిల్లా చేసేద్దాం అన్నారు. శాస్త్రీయమైన ఆలోచన లేదా? ఒక జిల్లా ఏర్పాటు చేయడానికి ఏ రకమైన శాస్త్రీయ ఆలోచన లేకుండా ఓ డిమాండ్ ఉంది కాబట్టి ఇచ్చేశారు. ఇవాళ ప్రజల నుంచి డిమాండ్ రాదండి జిల్లాల కోసం. ఏమండి శ్రీనివాస్ గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సార్. ఇప్పుడు జిల్లాలు ఎక్కువ చేసుకుంటే మనం అభివృద్ధి చేసుకున్నట్టే కదా, దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? జిల్లా అభివృద్ధి వ్యతిరేకం కాదండి. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందాలంటే వ్యయాన్ని తగ్గించాలి. ఇప్పుడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అందరికీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం అంటే మూడు పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా ఉండేదండి. ఇప్పుడు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా చేసినట్టయితే ఎంత కోఆర్డినేషన్ బాగుంటుంది. దగ్గరగా క్లోజ్డ్ మానిటరింగ్ కోసం ఎంత చక్కగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి సార్, ఓకే తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఓవరాల్ గా ఎక్కువ జిల్లాలు అయితే పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకు అన్ని కార్యాలయాలు అందుబాటులో ఉండాలి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలు తెలంగాణ జిల్లాలని పెంచడం కావచ్చు, అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి జిల్లాల ప్రాతిపదికన కొంత మరి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, నవోదయాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు ఓన్లీ ప్రతిఫలాలు వస్తాయని కాదు, ఢిల్లీకి వెళ్ళి ఏమో వస్తుంది, ఇట్లా చేస్తేనే వస్తుందని హడావిడిగా చేస్తే ఇదంతా మన తెలంగాణ అభివృద్ధి